అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించడంలో కానీ తీసుకురావడంలో కానీ కీలక పాత్ర పోషిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నీ కంపెనీలకు లీజుకిచ్చి, అలాగే మరికొన్ని భూములను బీడు కాకుండా సాగు చేసే విధంగా, సో అలా రాష్ట్రానికి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో అక్కడ కంపెనీలకు లీజుకి ఇచ్చి, అలాగే మరికొన్ని భూములు బీడు కాకుండా సాగు చేసి సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ ఉంటుంది, ఈ వీడియో మరో కొంతమందికి వెళ్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. బీడు భూములలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లు చేసి తద్వారా ఆదాయాన్ని పొందటం, వీటిపై ఆలోచన చేస్తున్నారు. విద్యుత్తు సోలార్ ప్లాంట్లు బీడు భూములలో కంపెనీలకు లీజుకిచ్చి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న భూములలో వ్యవసాయం వంటివి పంటలు వేసి ఆ గ్రామాలకు ఆదాయాన్ని వచ్చేలా ఆలోచన చేస్తున్నారు. సో అలాగే పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలపై పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సంబంధిత శాఖ అధికారులందరూ కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్లు బీడు భూములలో ఏర్పాటు చేసి, అలాగే మరికొన్ని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో వ్యవసాయం ఉద్యానవన పంటలు వేసి గ్రామాలకు ఆదాయం చేకూర్చే విధంగా ఇలా ఆలోచన అయితే చేస్తున్నారు. వీటిపై కలెక్టర్లు అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రభుత్వ భూములు నిరుపయోగం కాకుండా అందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న భూముల నుంచి ఆదాయం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అలాగే జిల్లాలలోని అన్ని చెరువులను ఫిష్ ట్యాంకులుగా తయారు చేసేందుకు మార్చేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. తద్వారా ఆదాయాన్ని సంపాదించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా ప్రజలకు, రైతులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఖాళీ ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే మరియు భూ రికార్డులు అధికారుల నుంచి వివరాలు తీసుకొని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ భూమికి అనుకూలమైన పంటలను వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంటే ఈ పథకాలు కనుక అమలైతే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు, రైతులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అలాగే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో భూ రికార్డులు అధికారుల నుంచి సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించే విధంగా ప్లాన్ చేసి పరిశీలించే విధంగా ప్రణాళిక చేయాలన్నారు. ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు వంటివి ఉంటే వాటిని ఉపాధి హామీ పథకం కింద జంగిల్ క్లియరెన్స్ చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. అంటే ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలన్నింటినీ పీకేసి
క్లీన్ చేపించి అక్కడ నీట్గా ఏర్పాటు చేయాలన్నారు. సో దానికి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ చెరువులు కుంటలు ఉన్నాయి. అవి వృధాగా అంటే ఊరికే ఉండరాదని వాటిని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా వాటికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న భూములలో వ్యవసాయం, ఉద్యానవన, పట్టు పంటలతో పాటు మత్స్యకారులకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ భూముల నిర్వహణకు ఆసక్తి గల ఎక్స్జీలకు అప్పగించాలని, అందులో విభిన్న ప్రతిభావంతులైన మహిళలకు, యువతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వేలం ద్వారా కేటాయించాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఉండే ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తిగానే ఉంచి తద్వారా సంపాదించడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వివిధ కంపెనీలకు సోలారు, విద్యుత్ ప్లాంట్లు, అలాగే చెరువులను పీస్ ప్లాంట్లుగా తయారు చేసి, అదేవిధంగా గ్రామాలలో పిచ్చి మొక్కలు ఉండే చోట పిచ్చి మొక్కలు పీకిచ్చి, అలాగే కుంటలు, చెరువులు అన్నీ కూడా బేస్డ్గా ఉంటాయి. అవన్నీ నీట్గా అభివృద్ధి బాటలో చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ భూములన్నిటిలో కూడా వ్యవసాయం, సోలార్ విద్యుత్తు ఇలా ప్లాంట్లను వివిధ కంపెనీలకు అప్పగించి రాష్ట్రాన్ని సంపద సృష్టించే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.